విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. వరంగల్ డాక్టర్ సుమంత్ రెడ్డి హత్య కేసులో ఘోరం జరిగిపోయింది. ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్టుగా వైద్యులు తేల్చారు. సుమంత్ రెడ్డి డెడ్ బాడీని బంధువులకు, కుటుంబ సభ్యులకు వైద్యులు అప్పగిస్తున్నారు. ఆయన అంత్యక్రియలను సంగారెడ్డిలో చేస్తూ ఉన్నారు. అయితే అసలు ఈ హత్య కేసు వెనక ఉన్నది ఆయన భార్య ఫ్లోరా మరియా అని పోలీసులు తేల్చారు. ఆమె తన భర్త తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడు అని ప్రియుడితో కలిసి అతన్ని అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేసింది. ఆమె ప్రియుడైన శామ్యూల్, అతని స్నేహితుడైన ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్, వీళ్ళిద్దరూ కలిసి సుమంత్ రెడ్డి మీద హత్యాయత్నం చేసి ఆయన్ను మొత్తానికి చంపేశారు. వారం రోజుల పాటు కొన్న ఊపిరితో చికిత్స పొందిన సుమంత్ రెడ్డి మొత్తానికి ప్రాణాలు విడిచారు. అయితే ఈ హత్యకు భార్యే మొత్తం స్కెచ్ వేసింది. యాక్షన్ అంతా ఆమె లవర్ అయిన శామ్యూల్ది అని వరంగల్ పోలీసులు తేల్చేశారు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించి మరి ఏసీపీ నందిరామ్ నాయక్ ఈ కేసు డీటెయిల్స్ ను అందరికీ చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇక్కడికి దగ్గరలోనే ఆయన మీద హత్యాయత్నం అనేది జరిగింది. ముఖ్యంగా అసలు సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియానే ఎందుకు తన భర్తను చంపాలనుకుంది, వారి ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది కూడా పోలీసులు వెల్లడించారు. 2016లో ఫ్లోరా మరియా డాక్టర్ సుమంత్ రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో చదువుకున్న డాక్టర్ సుమంత్ ఎంబీబీఎస్ చేయడానికి ఫారిన్ వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చి ఆయన ఒక పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యారు. ఇక్కడ ఈ ఫ్లోరా మరియాతో పరిచయం అయింది. ఆయన బంధువుల స్కూల్లో ఫ్లోరా మరియా టీచర్ గా పనిచేస్తూ ఉండేది. వారిద్దరిది ప్రేమ వివాహం. ఇద్దరు ఇష్టపడడంతో పెద్దలు కూడా ఓకే చెప్పేశారు, పెళ్లి చేసుకున్నారు. చూశారు కదా డాక్టర్ సుమంత్ రెడ్డి ఎంత అందంగా ఉన్నారో. ఆయన భార్యే ఈ ఫ్లోరా మరియా. 2018లో ఆమెకు అనారోగ్య సమస్యల కారణంగా జిమ్ లో జాయిన్ అయ్యారు. అక్కడే శామ్యూల్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ శామ్యూల్ తో పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఆ వివాహేతర సంబంధం చివరకు భర్త లేకపోయినా పర్వాలేదు, ప్రియుడితోనే తాను ఉండాలి అనే దగ్గరికి వచ్చేసింది. కొన్నాళ్లకు డాక్టర్ సుమంత్ రెడ్డికి భార్య వ్యవహారం తెలిసింది. తన భార్య వేరే వ్యక్తితో క్లోజ్ గా ఉంటుందని, శామ్యూల్ తో అఫైర్ నడిపిస్తోందని ఆయన దృష్టికి వచ్చింది. పద్ధతి మార్చుకోవాలని ఎన్నోసార్లు తన భార్యకు చెప్పాడు. ఎంత చెప్పినా గానీ ఆమె తన పద్ధతి మార్చుకోలేదు. ఇక అక్కడే ఉంటే లాభం లేదు, బంధువుల దృష్టికి ఇది వెళ్తే పరువు పోతుంది, పైగా తామిద్దరం కలిసి బతకాలి అని డాక్టర్ సుమంత్ రెడ్డి అనుకొని తన ఫ్యామిలీని వరంగల్ జిల్లాకు ఆయన షిఫ్ట్ చేశారు. అక్కడ పెంపర్తి సోషల్ వెల్ఫేర్ కాలేజీలో ఆమెకు ప్రభుత్వ లెక్చరర్ గా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత ఆ కాలేజీని వేరే చోటికి అంటే రంగసాయిపేటలో ఆ ప్రాంతానికి మార్చడంతో ఇప్పుడు ఆమె అక్కడ లెక్చరర్ గా పనిచేస్తోంది. ఇంకొక వైపు డాక్టర్ సుమంత్ ఏమో వేరే చోట కాజీపేటలో ప్రైవేట్ క్లినిక్ పెట్టుకుని రోజు అక్కడి నుంచి వరంగల్ కి వచ్చి వెళుతూ ఉండేవాడు. ఒకవైపు ఆమె కాలేజీకి రంగసాయిపేటకి వెళ్లి వస్తూ ఉండేది, ఈయన తన క్లినిక్ కి వెళ్లి వస్తూ ఉండేవారు. వరంగల్లో వీళ్ళిద్దరూ నివాసం ఉండేవారు. అయితే పోనీ వరంగల్ వచ్చాకైనా ఈ ఫ్లోరా మరియా తన పద్ధతి మార్చుకుందా అంటే అది కూడా లేదు. అయినా తన శామ్యూల్ తో ఆమె రిలేషన్ ని కంటిన్యూ చేస్తూనే ఉంది. వీడియో కాల్స్ చేసుకోవడం, పైగా డాక్టర్ సుమంత్ ఇంట్లో లేని టైంలో శామ్యూల్ ని ఇంటికి రప్పించుకోవడం, వారిద్దరి మధ్య చాలా కాలంగా ఇలా వివాహేతర సంబంధం నడుస్తూనే ఉంది. ఈ విషయం మళ్ళీ సుమంత్ దృష్టికి వచ్చింది. వారిద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఫైనల్ గా ఫ్లోరా మరియా ఒక్కటే డిసైడ్ అయింది. ఇక ఎన్ని రోజులు ఉన్నా కానీ తనకు డాక్టర్ సుమంత్ రెడ్డి వద్దు, తనకి శామ్యూలే కావాలి అనుకుంది. అయితే అతనికి విడాకులు ఇస్తే సరిపోతుంది కదా అని చాలా మంది అనుకోవచ్చు. మనందరికీ తెలిసిందే కదా కొంతమంది ఆలోచన విధానం ఎలా ఉంటుందో.
అంటే ఇటువైపు డాక్టర్ సుమంత్ రెడ్డి ఆస్తి ఆమెకు కావాలి, పైగా భర్త చనిపోయాడు అనే సింపతి కావాలి. భర్త చనిపోవడం వల్ల వేరే వ్యక్తిని, ఎవరో శామ్యూల్ అనే వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకుంది అనేది జనం దృష్టిలో ఒక సింపతి క్రియేట్ అవ్వాలి అనుకుంది. దానికోసం ఆమె డాక్టర్ సుమంత్ రెడ్డినే లేపేయాలని స్కెచ్ చేసింది. మొత్తానికి ఫైనల్ గా డెసిషన్ తీసుకుంది. శామ్యూల్ తోనే తన జీవితం అనుకుంది. ఇక అతన్ని చంపడానికి ఓకే చెప్పేసింది. ఇంకొక విషయం తెలుసా, ఈ శామ్యూల్ కి సుపారీ కూడా తన చేతులతో తానే ఇచ్చింది. ఫ్లోరా మరియా ₹1,00,000 ఇచ్చింది. ఆమె ఇచ్చిన ఆ ₹1,00,000 తన స్నేహితుడైన గచ్చిబౌలిలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాజ్ కుమార్ కి ఒక ₹50,000 శామ్యూల్ ఇచ్చాడు. రాజ్ కుమార్ కి శామ్యూల్ ఒకటే చెప్పాడు, నువ్వు గనక ఈ హత్యలో నాకు సహకారం అందిస్తే నీకు సంగారెడ్డిలో ఇల్లు కట్టిస్తాను అని ఏఆర్ కానిస్టేబుల్ అయిన రాజ్ కుమార్ ను తన వైపుకు తిప్పుకున్నాడు. డబ్బు ఆశ, ఇంటి ఆశ చూపించేసరికి తను కానిస్టేబుల్ ని, తనొక్క పోలీసును, చట్టాన్ని కాపాడాల్సిన వాణ్ణి అనే విషయం కూడా మర్చిపోయి ఓ వ్యక్తిని చంపేయడానికి ఈ రాజ్ కుమార్ శామ్యూల్ తో చేతులు కలిపాడు. ఫిబ్రవరి 20వ తేదీన రాజ్ కుమార్ ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకుని ఒక సుత్తిని హైదరాబాద్ లోనే కొనుక్కొని వరంగల్ కి వచ్చాడు. అప్పటికే శామ్యూల్ సుమంత్ రెడ్డి కదలికల మీద కన్ను వేసి ఉంచాడు. ఆయన ఏ టైంకి కాజీపేటలోని క్లినిక్ నుంచి వరంగల్లోని ఇంటికి వస్తాడు అనే దాని మీద రెక్కి నిర్వహించారు. మొదట ఆయన ఇంటికి వెళ్లే రూట్ లోనే ఒక యాక్సిడెంట్ చేసి అతన్ని చంపాలనుకున్నారు. అంటే పైకి చూడడానికి ఇది ఒక యాక్సిడెంట్ లా ఉండాలి, నిజానికి ఇది హత్య. అయితే ఒకసారి అటెంప్ట్ చేసినా అది కుదరలేదు. దాంతో ఫిబ్రవరి 22వ తేదీన వీళ్ళు సుమంత్ రెడ్డిని చంపేయడానికి ఒక ముహూర్తం అనేది ఫిక్స్ చేశారు. ఆయన రాత్రి 9:30 గంటలకు కాజీపేటలోని క్లినిక్ నుంచి ఇంటికి వెళుతుండగా బట్టుపల్లి వద్ద హంటర్ రోడ్డు దగ్గర ఒక బ్రిడ్జ్ దగ్గర ఆయన కారును స్లో చేశారు. అప్పటికే వీరిద్దరూ అక్కడ బైకుల మీద కాపు కాసి ఉన్నారు. ఎప్పుడైతే సుమంత్ రెడ్డి తన కారును స్లో చేశారే అప్పుడే వీళ్ళిద్దరూ వెనక కారు ఇండికేటర్ కి సుత్తితో కొట్టడం అనేది జరిగింది. వెంటనే కిందికి దిగారు సుమంత్ రెడ్డి. ఇంకా ఇదే అదునుగా శామ్యూల్, రాజ్ కుమార్ ఆయన మీద దాడికి తెగబడ్డారు. అంటే వాళ్ళు అప్పటికే ఇనుప రాడ్లు, సుత్తి తీసుకొని వచ్చేసి టార్గెటింగ్ గా వాళ్ళిద్దరూ ఆయన తల మీద కొట్టడం అనేది జరిగింది. తీవ్ర గాయాల పాలైన సుమంత్ రెడ్డి ఇక చనిపోయాడు అనుకొని వీళ్ళిద్దరూ మళ్ళీ బైకులు వేసుకొని వెళ్లిపోయారు. అయితే పోలీసులు, స్థానికులు అక్కడ పడి ఉన్న సుమంత్ రెడ్డి బాడీని చూసి పోలీసులకి సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఇతను ఎవరు ఏంటి అని ఇన్వెస్టిగేషన్ చేస్తే అతను ఒక డాక్టర్ అని తేలింది. ఆయన భార్యను అలాగే బంధువులను కూడా పోలీసులు విచారణ జరిపారు. అయితే బయట వ్యక్తులు ఎవరు ఆయన్ని చంపడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఎవరితోనూ ఆయనకు వివాదాలు లేవని పోలీసులు తేల్చారు. ఫైనల్ గా భార్య మీద నిఘా పెట్టారు. ఎందుకంటే కొంతకాలంగా ఆమె వేరే వ్యక్తితో క్లోజ్ గా ఉంటున్నట్టుగా, వారిద్దరి మధ్య ఆ విషయంలో గొడవలు జరుగుతున్నట్టుగా కూడా పోలీసుల దృష్టికి వచ్చింది. దాంతో ఆమెతోనే పోలీసులు ప్రైవేట్ గా మాట్లాడారు. అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవడానికి ప్రయత్నించారు. మొదట ఆమె తనకే సంబంధం లేదు, తన భర్తను ఎవరో చంపడానికి చూశారు అంటూ చాలా నటించింది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ కు, హాస్పిటల్ కు వెళ్తూ తిరుగుతూ కన్నీళ్లు కూడా కార్చింది. కానీ పోలీసుల సంగతి తెలిసిందే కదా, నిందితులెవరో, హంతకులెవరో, లేదు అమాయకులెవరో కూడా పోలీసులు ఈజీగా కనిపెట్టగలరు. పోలీసుల ముందు ఆమె ఆటలు సాగలేదు. ఆమె అబద్ధం చెబుతోందని పోలీసులు గ్రహించారు. మొత్తానికి ఈమె దగ్గరే అసలు ట్విస్ట్ అనేది ఉందని తమ స్టైల్లో ఆమెను గట్టిగా అడగడంతో ఆమె చేసిన నేరాన్ని ఒప్పుకుంది. చూశారు కదా, ఇదే సుమంత్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిన ప్రాంతం. ఇది రాత్రి 9:30 గంటల టైంలో, నిర్మానుష్యంగా ఉన్న టైంలో అక్కడ హత్య జరిగింది. మనం ఇక్కడ అతని మీద అటాక్ జరిగిన ప్రాంతాన్ని కూడా చూడవచ్చు. అయితే మొత్తానికి ఫ్లోరా మరియా ద్వారా తనకి శామ్యూల్ తో అఫైర్ ఉన్నట్టుగా ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ తో కలిసి అతను ఈ స్కెచ్ వేసినట్టుగా, తాను వారిద్దరికి ₹1,00,000 ఇచ్చినట్టుగా ఆమె అంగీకరించింది. దాంతో పోలీసులు మహారాష్ట్రలో శామ్యూల్, ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ ని అరెస్ట్ చేశారు. వరంగల్లో ఈ ఫ్లోరా మరియాను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విలేకరుల సమావేశం పెట్టి అసలు ఏం జరిగింది అనేది కూడా అందరికీ వివరించడం అనేది జరిగింది. అయితే అప్పటి నుంచి వెంటిలేటర్ మీదే
సుమంత్ రెడ్డికి వైద్యం జరుగుతోంది. అతని మెదడు బాగా చితికిపోయింది, స్కల్ కూడా పగిలిపోయింది. వెంటిలేటర్ మీద మాత్రమే చికిత్స అందిస్తున్నారు. ఎప్పుడైతే వెంటిలేటర్ తీసేస్తారో అతను ప్రాణాలు లేనట్టే అన్నట్టుగా మొదటి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. వారం రోజులుగా ఆయనకు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇక ఆయన బతికే ఛాన్సే లేదు, బ్రెయిన్ డెడ్ అయ్యారు, తీవ్ర గాయాలు అయ్యాయి అంటూ పోలీసులు తేల్చి చెప్పారు. అసలు డాక్టర్ సుమంత్ హత్య కేసులో వెనక ఉన్నది భార్యేనని తెలియడంతో అందరూ ఫస్ట్ అయితే షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత ఫ్లోరా మరియా గురించి తెలుసుకొని ఇలాంటి వ్యక్తితోనా ఆయన ఇన్నాళ్ళు కాపురం చేసింది, ఇలాంటి వ్యక్తితోనా ఇంకా జీవితాంతం బతకాలనుకుంది అని చెప్పి అందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యుణ్ణి దేవుడితో సమానంగా చూస్తాం. ప్రాణాలు కాపాడే దేవుడికి చేతులెత్తి నమస్కారం చేస్తాం. అలాంటి వ్యక్తిని ఫ్లోరా మరియా ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె పద్ధతి సరిగ్గా లేదు, ఆమె రాంగ్ రూట్ లో వెళ్తోందని తెలిసినా సరే ఆమె అంటే ఉన్న ఇష్టంతో ప్రేమతో ఆమెకు డైవర్స్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు సుమంత్. సరే వేరే ప్రాంతం మారితేనైనా తన భార్య మనసు మారుతుందేమో అనుకున్నాడు. అయినా సరే ఆమె తన మనసు మార్చుకోలేదు. పైగా డివోర్స్ ఇస్తే నష్టం జరుగుతుందని అసలు అతన్నే అడ్డు తొలగించుకొని అతని ఆస్తి సింపతి అన్ని కొట్టేయాలనుకుంది. కానీ ఆమె ఇక్కడే తప్పు చేసింది. పోలీసుల్ని చాలా తక్కువ అంచనా వేసింది. పైగా ఏఆర్ కానిస్టేబుల్ అనే వ్యక్తి తమతో ఉన్నాడు, ఎలాగో ఆధారాలు దొరకకుండా తప్పించుకోవచ్చు అని చెప్పి వీళ్ళంతా అనుకున్నారు. కానీ అది నిజం కానే కాదు. ఎందుకు అంటే ఏఆర్ కానిస్టేబుల్ కూడా దీని విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎందుకంటే ఎంతైనా పోలీస్ బుర్ర కదా, కాకి బుద్ధిని ఉపయోగించాడు. ఎక్కడైతే నిర్మానుష్య ప్రాంతం ఉంటుందో, రాత్రి టైంలో పెద్దగా జనసంచారం ఉండదో అక్కడే సుమంత్ రెడ్డి మీద అటాక్ చేయడానికి వీళ్ళు ప్లాన్ వేశారు. పైగా తమనెవరు గుర్తుపట్టకుండా హెల్మెట్స్ పెట్టుకున్నారు, బైక్స్ నంబర్స్ కూడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. సీసీ కెమెరాలు లేని ప్రాంతంలో వీళ్ళు అటాక్ చేశారు. ఇంకా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే తమ చేతికి మట్టంటకుండా డాక్టర్ సుమంత్ రెడ్డిని చంపేసి తప్పించుకోవచ్చు, ఇక ఫ్లోరా మరియాతో శామ్యూల్ జీవితాంతం బతికేయచ్చు అనుకున్నారు. కానీ దేవుడు ఉన్నాడు, అలాగే పోలీసులు చట్టం ఉంది. ఎందుకంటే ఇలాంటి నేరస్తుల్ని, ఇలాంటి నిందితుల్ని ఎంత మంది చూసుంటారు అంటే వీళ్ళు క్రైమ్ సినిమాలు, క్రైమ్ కథలు, వెబ్ సిరీస్లు, సీరియల్స్ ఎన్నో చూసుండొచ్చు. కానీ అన్నిటినీ క్లైమాక్స్ వరకు చూడలేదేమో. ఎందుకంటే ఎప్పుడైనా ఏ స్టోరీలో అయినా ఖచ్చితంగా హంతకుల్ని, నిందితుల్ని పోలీసులు పట్టుకోవడం అనేది జరుగుతుంది. దానికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఈ రోజు అంతగా ఇష్టం లేకపోతే ఫ్లోరా డివోర్స్ ఇవ్వచ్చు కదా అని అనుకుంటున్నారు. నిజానికి వివాహేతర సంబంధాలు అనేవి నైతికంగా, సమాజపరంగా, న్యాయపరంగా ఏ విధంగా చూసినా తప్పే. ఎందుకు అంటే మీరు ఓ వ్యక్తితో పెళ్లి చేసుకుంటారు, అది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కావచ్చు, లవ్ మ్యారేజ్ అయినా కావచ్చు, ఏదైనా సరే మీరు ఒక రిలేషన్ లో ఉన్నట్టే. అంటే ఎదుటి వ్యక్తి విషయంలో మీరు చాలా నమ్మకాన్ని ఇవ్వాలి. ఆ నమ్మకాన్ని మీరు వేరే వ్యక్తితో అఫైర్స్ పెట్టుకొని వేరే వ్యక్తితో క్లోజ్ రిలేషన్ నడుపుతూ పోగొట్టుకున్నారు అంటే మీరు మీ పార్ట్నర్ ని చీటింగ్ చేసినట్టే. భార్య గాని భర్త గాని తమ పార్ట్నర్ గనక తమను మోసం చేసి వేరే వ్యక్తితో ఫిజికల్ రిలేషన్, ఇల్లిసిట్ అఫైర్ మెయింటైన్ చేస్తుంటే ఖచ్చితంగా కేసు పెట్టవచ్చు, చీటింగ్ కేసు అని న్యాయవాదులే చెబుతున్నారు. ఇప్పుడు ఫ్లోరా మరియా ఇక తన భర్తను అడ్డు తొలగించుకుంటే జీవితాంతం తన ప్రియుడితో సుఖంగా ఉండొచ్చు అనుకుంది. కానీ ఇప్పుడు ఆమె కటకటాలు లెక్కబెట్టబోతోంది, చిప్పకూడు తినబోతోంది. వీటన్నిటినీ ఆమె ఊహించలేదు. ఇప్పుడు గనక ఈ నేరం సాక్ష్యాలు అన్ని కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. కోర్టులు కూడా, న్యాయస్థానాలు, న్యాయమూర్తులు ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు. సాక్ష్యాలు కూడా కళ్ళెదురుగానే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ముగ్గురు నిందితులకు పెద్ద శిక్షే పడే అవకాశం ఉంది. లాయర్స్, న్యాయ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం యావజ్జీవ జైలు శిక్ష కూడా వీళ్ళకి పడే అవకాశం ఉంది. పైగా మీరు ఒక్క విషయం గమనించారా, ఫ్లోరా మరియా గాని అలాగే శామ్యూల్, రాజ్ కుమార్ వీళ్ళ తల్లిదండ్రులు గాని, వీళ్ళ జీవిత పార్ట్నర్స్ గాని, వీళ్ళ బంధువులు ఎవరైనా గాని వీళ్ళు చేసింది మంచి పని అంటారా? అసలు వీళ్ళకి బెయిల్ ఇవ్వడానికైనా ఎవరైనా వస్తారా? జైల్లో ఉన్న వీళ్ళ మొహం చూడడానికైనా ఎవరైనా వస్తారా? ఈ మధ్య కాలంలో గత వారం రోజులుగా జరిగిన ఈ వివాహేతర సంబంధాలకు సంబంధించిన ఘటనలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి, భయపెడుతున్నాయి. అసలు ఈ వివాహేతర సంబంధాలు ఎక్కడి వరకు తీసుకువెళ్తున్నాయో చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఖచ్చితంగా ఇలా జరగకూడదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. ఈ మధ్య మహబూబాబాద్ జిల్లాలో కూడా ఇలాంటిదే జరిగింది. ఒక తండాకు చెందిన ఉషా అనే ఆమె
తన వివాహేతర సంబంధానికి తన 2 బిడ్డలు అడ్డుగా ఉన్నారు అని చిన్న చిన్న పిల్లలు నిత్య, వరుణ్ తేజ్ అనే వాళ్ళకి కూల్ డ్రింక్ లో విషం ఇచ్చి వారిద్దరిని చంపే ప్రయత్నం చేసింది. తన కూతురైన నిత్య హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. వరుణ్ తేజ పరిస్థితి కూడా చాలా డేంజర్ లో క్రిటికల్ గా ఉంది. అంతకు 4 నెలల క్రితమే ఉష భర్త కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అంటే అతని చావు వెనక కూడా ఉష ఉందని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. అంటే ఇదంతా తన ప్రియుడి కోసం, అతనితో జీవితాన్ని గడపడానికి 3 ఆమె చంపేసినట్టుగా కనిపిస్తుంది. 3 సమాధుల మీద ఆమె కొత్త జీవితాన్ని నిర్మించుకోవాలని చూస్తోంది. ఇంకొకటి విశాఖ జిల్లాలో కూడా సరిగ్గా వారం రోజుల క్రితం ఒక ఘటన జరిగింది. సరిత అనే ఆమె ఓ వ్యక్తితో అఫైర్ పెట్టుకుంది. ఆమె భర్త ఆఫీస్ కు వెళ్ళగానే ఇంకొక ప్రియుడు వచ్చి వెళ్తూ ఉంటాడు. అతను వచ్చి వెళ్లేది పక్కింట్లో ఉండే దీపిక అనే ఆమె చూసింది అని చెప్పి ఆమె ఎక్కడ తన భర్తకు చెబుతుందో అని ఆమెను చంపే ప్రయత్నం తన లవర్ తో కలిసి చేసింది సరిత. అలాగే మీర్పేటలో జరిగిన ఘటన వెనక కూడా వివాహేతర సంబంధమే కనిపిస్తోంది. గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యను, అంటే తన ఆర్మీలో ఉన్న టైంలో ఆమె వేరే వాళ్లతో క్లోజ్ గా ఉందని ఆమెను హత్య చేసి సంక్రాంతి టైంలో ముక్కలు ముక్కలుగా నరికి ఆధారాలు దొరకకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆయనకు కూడా వేరే ఆమెతో అఫైర్ ఉండడం వల్ల తన భార్యను గనక అడ్డు తొలగించుకుంటే ఆమెతో ఉండొచ్చు అనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్టుగా కూడా కథనాలు వినిపించాయి. వీటన్నిటి వెనక ఒక అనైతిక బంధం అనేది కనిపిస్తూ ఉంది. వివాహేతర సంబంధం. ఒకప్పుడు పెళ్ళంటే 100 ఏళ్ల పంట అనేవాళ్ళు, కానీ ఇప్పుడు 100 ఏళ్లు ఒకే వ్యక్తితోనా అని చెప్పి కొందరు జోకులు కూడా వేస్తున్నారు. ఒకవేళ మీకు మీ లైఫ్ పార్ట్నర్ భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళతో నచ్చకపోతే మరో వ్యక్తితో వ్యామోహం అయితే దానికి చట్టపరంగా మీరు విడిపోవడానికి, మీరు లీగల్ గా డివోర్స్ తీసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. పంచాయతీలు పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళని కలవచ్చు, ఇలా రకరకాలుగా మ్యూచువల్ డివోర్స్ అనేవి కూడా కొన్ని నెలల్లోనే వచ్చేస్తున్నాయి. ఎవరు కూడా మిమ్మల్ని ఒక బంధంలో ఇష్టం లేకపోయినా అందులోనే ఉండండి అని ఎవరు చెప్పట్లేదు. న్యాయస్థానాలు చెప్పరు, సమాజం చెప్పదు, మీ బంధువులు చెప్పరు, మీ తల్లిదండ్రులు ఎవరు చెప్పరు, మిమ్మల్ని బలవంతంగా ఎవరు కాపురం చేయమని చెప్పరు. కానీ ఎదుటి వాళ్ళ ప్రాణాలని తీయడానికి ఇలాగా మీరు ముందుకు రావడాన్ని మాత్రం ఏ ఒక్కరూ సహించరు. మిమ్మల్ని కన్నవాళ్ళు ఒప్పుకోరు, మీ కడుపున పుట్టిన వాళ్ళు కూడా ఇలాంటి పనుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించరు. ఈ రోజు సుమంత్ రెడ్డి అనే వ్యక్తి ఏం పాపం చేశాడని ఈ రోజు ఆయన భార్య అతన్ని అంత ఘోరంగా హత్య చేయించింది. ఆమెతో ఆమె తప్పు చేసిందని తెలిసి కూడా ఆమెతో ఆయన ఇంకా కలిసి బతకాలనుకోవడమేనా అతను చేసిన తప్పు? కానీ ఈ రోజు డాక్టర్ సుమంత్ కావచ్చు, లేదంటే మహబూబాబాద్ ఘటన కావచ్చు, విశాఖ జిల్లా ఇన్సిడెంట్ కావచ్చు, మీర్పేట ఇన్సిడెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇల్లిసిట్ అఫైర్స్ అనేవి ఎంత దూరం వెళ్తున్నాయి, ఎదుటి వాళ్ళ ప్రాణాలను తీయడానికి కూడా ఏమాత్రం వెనకాడట్లేదు అనే విషయాన్ని మనకి రుజువు చేస్తున్నాయి. కానీ ఇప్పటికైనా ఎవరైనా ఇలాంటి పనులు చేస్తుంటే ఎదుటి వాళ్ళని ప్రాణాలు తీయడానికి మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో సాహసించవద్దు అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. కోర్టులు అవే చెబుతున్నాయి.